అద్భుతములు జరుగు సంవత్సరం. ఆమేన్, హల్లెలూయా. అందరు చెప్తారు, రెండు చేతులు ఎత్తి గట్టిగా. అద్భుతములను చేసే దేవునికి ఇంతేనా? అద్భుతంగా చెప్పాలి, అద్భుతంగా చెప్పాలి, ఆశ్చర్యకరమైన రీతిలో ఆరాధించాలి, సంతోషంగా దేవుని మహిమపరచాలి. ఎస్, అదే చేతులతో గట్టిగా చప్పట్లు కొడితే మహిమపరుస్తాము, గట్టిగా చప్పట్లు కొడితే మహిమపరుస్తాము. ప్రైజ్ బి టు గాడ్. కొట్టాలి, ఇంకా కొంతమంది కొట్టలేరు, కొట్టాలి. హల్లెలూయా. కొంతమంది కొట్టాలి, నిలబడలేదు. కనపడడానికి కొట్టినట్టే కనపడతారు, కానీ శబ్దం వస్తలేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఓకే, అద్భుతము దేవుడు చేస్తాను అని చెప్పినప్పుడు నీ ప్రమేయం ఏమీ లేదు ఇక్కడ. నీ శక్తి యొక్క ప్రమేయం ఏమీ లేదు. మానవ జ్ఞానము, అద్భుతాన్ని గురించి చెప్తున్నాను. ద డెఫినేషన్ ఆఫ్ వండర్ ఆర్ ద డెఫినేషన్ ఆఫ్ మిరాకిల్. అద్భుతము, ఆశ్చర్యము యొక్క అర్థం ఏంటంటే మానవ బలము. అందరికి చూడాలమ్మా, ఇటు చూడాలి, ఇటు చూడు. అద్భుతం చూడాలని ఉందా? ఇటు చూడు. నువ్వు అటు చూసినావు అనుకో, అద్భుతం జరగదు. కొంతమంది కిందికి చూస్తారు, అద్భుతం జరగదు. కొంతమంది గోడ వైపు చూస్తాడు, అద్భుతం జరగదు. సేవకుని వైపు చూడు, అద్భుతం జరుగుతుంది. సేవకుడు నోట్లో నుంచే మాట వైపు చెవులు జాగ్రత్త పెట్టు, అద్భుతం జరుగుతుంది. అద్భుతము అంటే అర్థం ఏంటంటే మానవుని యొక్క బలము, మానవుని యొక్క జ్ఞానము, మానవుని యొక్క ప్రయాస, మానవుని యొక్క డబ్బు, వేటితో సంబంధం లేకుండా దేవుని శక్తి ద్వారా జరిగే కార్యమే అద్భుతం. నాట్ బై యువర్ పవర్, not by your wisdom, not by your money, not by your strength. The things are happening by the power of God, by the glory of God, by the anointing of the Lord. He is the miracle and He is the wonder. చప్పలు మయపరుస్తాం. హల్లెలూయా. నీ డబ్బుతో సంబంధం లేదు, నీ ప్రయాసతో సంబంధం లేదు, నీ జ్ఞానంతో సంబంధం లేదు, నీ బుద్ధితో సంబంధం లేదు, నీ బలగంతో సంబంధం లేదు. దేవుని శక్తితో, దేవుని అభిషేకంతో, దేవుని మహిమతో జరిగే కార్యమే అద్భుతము, జరిగే కార్యమే సూచక క్రియ. అయితే దేవుడు సంఘానికి చెబుతున్నటువంటి మాట ఏంటంటే ప్రతి ఒక్కరూ అద్భుతాలు చూస్తారంటున్నాడు. ఈ సంవత్సరంలో ప్రతిరోజు చూస్తారంటున్నాడు దేవుడు. ప్రతిరోజు దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి, పక్కవారు చెప్పండి, ప్రతిరోజు నీ ఎడల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. వాళ్ళ ముఖం పెట్టి చెప్పండి, ధైర్యంగా చెప్పండి, నమ్మండి వాగ్దానాన్ని, ధైర్యంగా చెప్పండి, కాన్ఫిడెన్స్ తో చెప్పండి. ప్రతిరోజు దేవుడు నీ ఎడల అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎస్, వండర్ఫుల్ గాడ్. ఆల్రెడీ అద్భుతాలు స్టార్ట్ చేసిండు మన మధ్యలో. ఆమేన్, హల్లెలూయా. ఒక అద్భుతం ఏంటో తెలుసా? తిరుపతి సార్ పక్కనే ఉంటారు, ఎస్ఐ గారు, వారి కుమార్తె ప్రియాంక మన సంఘంలోనికి వచ్చింది. దేవుడు అద్భుతంగా గర్భాన్ని తెరిచాడు. వారి ఇంట్లో కుమారుడు కావాలని ఆశపడుతున్నారు. నిన్నటి రోజున అద్భుతం జరిగింది, కుమారుడిని ఇచ్చాడు. చప్పలు కొడతాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకులకు గర్భఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు. వివాహం జరగనటువంటి వారి జీవితంలో అద్భుతమైన రీతిలో దేవుడు వివాహాన్ని జరిగించబోతున్నాడు. వివాహం ఒక అద్భుతం తెలుసా? అది దేవుని ఆశీర్వాదం ఉంటే తప్ప జరగదు. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే తప్ప జరగదు. అందుకని బైబిల్ ఏం చెప్తా ఉంది? గృహమును విత్తమును పితరుల వలన వచ్చిన స్వాస్థ్యము, అంటే ఇల్లు ఇస్తారంట మీ నాయన, వీళ్ళైతే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇస్తారంట, బంగారం కూడా ఇస్తారంట, కానీ భార్య యెహోవా యొక్క దానము. చప్పలు కొడితే ఉన్నాయి సమాలు. అందుకని ఆదాము అద్భుతం జరగడానికి ముందు దేవుడు సుఖ నిద్రను కలగజేసిండు. అందుకనే నీ ప్రయాసతో సంబంధం లేదు, వివాహం జరగడానికి నీ జ్ఞానంతో సంబంధం లేదు, నేను నీకు ఇచ్చేవాడిని
అందుకనే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే నీ ప్రయాస లేకుండానే దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు, ఆయన పంపుతాడు. అందుకనే ఆదాముకు పెళ్లి చేయడానికి దేవుడు ఏం చేసిండు, ముందు గాఢ నిద్ర చేసిండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కళ్ళు తెరిచేసరికి అందమైన అమ్మాయి ముందు నిలబడి ఉన్నది. ఆదాం వెళ్ళిండా? లేదు, దేవుడే హవ్వను తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టాడు. అద్భుతమైన రీతిలో దేవుడే కార్యాలను జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే తన మహిమ ద్వారా, తన శక్తి